హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఎక్స్ప్లోర్ విత్ టామ్ జెర్రీ. సో ఈరోజు డే 2 ఇన్ షిరిడి. సో ఈరోజు శివ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాయ్. థ్యాంక్ యూ. బర్త్డే బాయ్ రోజు గుడికి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో అందుకనే ఒక 1 డే ఆగి మనం అయితే మన జర్నీ స్టార్ట్ చేసినుండే. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, గుడికి బయలుదేరాలి. ఫుల్ వైబ్ అవుతున్నాడు, మొత్తం తెల్ల షర్టు, నల్ల ప్యాంటు, మ్యాచ్, హీరో, మొత్తం బర్త్డే వైబ్స్. ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. సో మిమ్మల్ని బండి మీద కలుస్తాం. మనం ఉన్న హోటల్ శ్రీ సాయి ప్యారడైస్. ఇది కూడా శ్రీ సాయి ప్యారడైసే, ఎస్విఆర్ శ్రీ సాయి ప్యారడైస్. హోటల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి బస్సెస్ ఉన్నాయి. వీళ్ళే ఒక టూరింగ్ ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ఉంటుంది, ప్లస్ హోటల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో వీళ్ళది ప్యాకేజ్ ఉంటుంది, మీరు మాట్లాడుకొని రావచ్చు. చాలా బాగుంటాయి. రూమ్స్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి, లో ప్రైజెస్లోనే ఉన్నాయి. వీళ్ళ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే మనకు బెనిఫిట్, అందరూ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఇక్కడ మంచి వ్యూ ఉంది. మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు పీపులే ఉంటారు. సో చాలా బాగుంటాయి హోటల్స్ అయితే. ఇక్కడ డిమార్ట్ కూడా ఉంది, అది చాలా పెద్దగా ఉంది. పార్కింగే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది. ఒక 5 minutes వెళ్ళిపోతాం. అందుకనే హెల్మెట్ కూడా తెచ్చుకోవాలి. మళ్ళీ అక్కడ ఎక్కడ పెట్టాలో ఐడియా లేదు మనకి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా ఎల్లో లేవు అనుకుంటా లోపలికి, నాకు తెలిసి. అక్కడ డోర్ మీద ఉండే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎల్లో చేయరు అని. చూద్దాం, ఒకవేళ ఎల్లో చేస్తే వీడియో తీద్దాం, లేదు అంటే మీకు చూపెడతా టెంపుల్ బయట నుంచి ఎట్లుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ వీడియో అక్కడే స్టార్ట్ చేద్దాం. అజాడు హీరోలా ఉన్నాడు. బర్త్డే బాయ్ హీరో నా మీద వేసేసింది. ఫుల్ పార్టీ పార్టీ విజయవాడ బర్త్డే పెట్టుకొని ఈరోజు ఫుల్ పార్టీ. శివగాడు నాకు పార్టీ ఇస్తుండు. ఇవ్వకపోతే వీళ్ళు ఇక్కడే వదిలేసి నేను ఒక్కడనే వచ్చేస్తా. ఇది మాత్రం ఫిక్స్, నాకు పార్టీ ఇవ్వకపోతే 100%. హైదరాబాద్ గుడి దగ్గరకు వచ్చినాం, కానీ ఏం అర్థం అవ్వట్లేదు. ఎటు పోవాలి ఏందని, ఎంట్రీ ఎటు, ఎగ్జిట్ ఎటు. అందరు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడి నుంచి ఎంట్రీ అంటున్నారు. వీళ్ళేమో వదులుతలేరు. చాలా క్రౌడ్ ఉంది. ఎటు వెళ్ళాలో అర్థమవుతలేదు. ఏం రా అదే అనుకుంటారా ఎంట్రీ? ఫస్ట్ అది చూసుకొని తర్వాత ఇక్కడికి రావాలనుకుంటా. అదే ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా మొబైల్ లాకర్. ఏంటేనా? అరే టెంపుల్ ఉంది అసలు, నాకు అర్థమే కాలే. ఫస్ట్ ఇవి పెట్టేస్తే తర్వాత టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఏందనుకుంటున్నారా? ఇవి కాయిన్స్, మనీ, అంటే షిరిడీకి వచ్చి ఇద్దామా అనుకున్నాయి. చూపెట్టు, చాలా ఉన్నాయి. కాయిన్ ఎప్పటి నుంచో దగ్గర అలానే ఉండొచ్చు. పట్టుకోది మాట్లాడు ఒకసారి. ఇక్కడ మొబైల్ లాకర్ ఇక్కడే పెట్టాలంట. మొబైల్స్ లోపలికి వెళ్ళో లేవంట. మళ్ళీ వేస్తాడు, మళ్ళీ తీసి మళ్ళీ వేస్తాడు. సో దర్శనం అయిపోయింది మనది. ఫుల్ రష్. ఎప్పుడు 12కా? 12కి లోపలికి వెళ్తే 2:20 టైం. ఇప్పుడు అంత టైం అయింది. చాలా రష్ ఉండే. ఏమరా ఫుల్ రష్ ఉంది, ఘోరమైన రష్ ఉంది. అంటే ఇది థర్స్డే కదా, ఆబ్వియస్లీ రష్ ఉంటుంది. ఇప్పుడు కూడా రష్ ఉంది మొత్తం. చూడండి, 2 hours 2 hours పట్టింది. ఆల్ రైట్.
కానీ బాగుంది లోపల కదా. నైస్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ప్రసాదం నిన్నే తీసుకోవాలి. ఫస్ట్ అది చూద్దాం కదా. మళ్ళీ ఎట్లా వస్తాం? ఇట్లా వచ్చినా మళ్ళీ నాకు మళ్ళీ ఇట్లా వస్తాను. ఇక్కడ చాలా స్కామ్లు అవుతాయి నిజంగా. ఎట్లా అంటే మనం రావడంతోనే ఫస్ట్ స్టార్టింగ్ బయట కొంతమంది ఉంటారు, వస్తారు మీ చెప్పులు పెట్టండి, అది పెట్టండి అని చెప్తారు. పెట్టమంటారు, వాళ్ళ దగ్గర ఏమో తీసుకోవాలి, మళ్ళీ అవి ప్రసాదం కండు అవి ఇవి తీసుకోమంటారు. అవి ఎలో చేస్తారు అంటారు కానీ లోపలికి అసలు అవన్నీ ఎలో లేవు, అసలు ఏమి ఎలో లేవు తీసుకెళ్ళడానికి. ఏమన్నా ఎలా ఉంది అంటే మీరు హుండీలో వేయాలి, మనీ దాచుకుంటారు కదా, మొక్కు అలాంటివి మాత్రమే ఎలో చేస్తారు. ఇంకా ఏ కండు ఆ ప్రసాదం లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు చెప్తారు అలా అని చెప్పి తీసుకోకండి. మేము కూడా అట్లనే, మాకు పెద్ద స్టంట్ అవుతుంది. ఇప్పుడు బండి ఇక్కడ పార్కింగ్ లేదన్నారు, ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు ఆ బండి ఉందో లేదో తెలియదు. ఫస్ట్ బండి చూద్దాం, ఉందా? ఉంది, అగో మన బండి. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మేము ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఇది ఏంది, కోవానా? కోవా ఒకటి, ఇది ఒకటి. ఇంకా ప్రసాదం తీసుకోవాలి ఇప్పుడు ఇంట్లో కోసం. ప్రసాదం అయితే తీసుకున్నాం, మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకొని రా. అరే బండి తాళం ఉంది దగ్గర, నీ దగ్గర ఉందా? సో వెళ్దామా? నాకు బెల్ట్ కావాలి, నాకు బెల్ట్ కొనుక్కోవాలి ఫస్ట్. క్యాజువల్గా అవి ఉంటాయేమో, ఒకసారి చూద్దాం దా. ఇదేంద్రా మరి, ఇదేంది? ఇది వేరేదా? అమ్మ దాని ఇంకా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు అంత ఓపిక లేదు. మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చినాం. ఎలా ఉంది బొట్టు? మంచిగా ఉందా? గొడవ అమ్మాయిలు కొట్టుకుంటున్నారు, లేడీస్. ఇక్కడ షిరిడీలో సాయిబాబా చాలా పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ ఉంది, ఈ చెట్టు అడ్డు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తా. లోపలికి వెళ్ళడానికి లేదనుకుంటా. లేదు లేదు, లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి చూస్తాం, ఇంకా అనిపించలేదు సరిగ్గా. క్లియర్ లేదు ఇక్కడ నుంచి. ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది. ఐ లవ్ సాయిబాబా అని ఉంది ఆడ. అందరు ఫోటోలు దిగుతున్నారు ఆడ. ఏం కావాలి బ్రో? మొన్న చేతిలో పెట్టుకోవాలి అది ఐ లవ్ సాయిబాబా. ఫోటోలు దిగుతున్నారు. సో ఇప్పుడే గుడి నుంచి వచ్చినాం కదా. సో లంచ్ కంప్లీట్లీ వెజ్ పెట్టినాం. రుమాలి బటర్ నాన్, పాలక్ పన్నీర్ మసాలా అండ్ సమ్ ఆనియన్స్ అండ్ తర్వాత ఏమైనా కావాలంటే ఆర్డర్ చేద్దాం. సో షూర్, టేస్ట్ చేసి చెప్పు. ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నాం. పన్నీర్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు. ఎక్స్పెరిమెంట్, బాగుంటేనే తింటాం, లేకపోతే లేదు. ఎట్లుందిరా? బాగుందా? అయితే తినొచ్చు. ఇదే ఇంకా మన లంచ్. ఇప్పుడు లంచ్ చేసి దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ వర్క్. సో మన దర్శనం అయితే అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని గ్రో చేయండి. సో గుడి అయితే ఎట్లా అనిపించింది శివ? గుడి చాలా బాగుంది. గుడి బాగుంది కానీ క్రౌడ్ కూడా చాలానే ఉంది. కానీ వెళ్ళాలి, చూడండి ఒకసారి వెళ్ళి మంచిగా ఉంటుంది గుడి కూడా. సాయిబాబా భక్తులందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో కానీ ఖచ్చితంగా రండి, చూసి ఉండండి. కొంచెం ఇవి చెప్పినదా మీకు, చిన్నపాటి స్కామ్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో గుడిలోకి అయితే ఏం ఎలవ్ చేయరు. మీరు ఏం షాల్వాలు తెచ్చినా ఏం తెచ్చినా సరే ఎలవ్ చేయరు. వాళ్ళు బయటనే చెప్తారు, పోలీసు వాళ్ళు కూడా తీసేసుకుంటారు. బయట వాళ్ళు ఏమో ఎలవ్ చేస్తారని చెప్తారు, బట్ అట్లాంటివి ఏం జరగవు. మళ్ళీ అలా కాకుండా మీకు ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్ కూడా గుడి దగ్గరనే ఉంటుంది, బయట ఎక్కడ పెట్టకండి. ఎంటర్ అవ్వాలి గుడి లోపలికి అంటే అది గేట్ నెంబర్ 7లో అయితే ఎంట్రీ అక్కడ. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మేము కూడా అలానే కన్ఫ్యూజ్ అయినాం. గేట్ నెంబర్ 7 నుంచి ఎంట్రీ. మళ్ళీ మీకు చెప్పులు పెట్టాలి అంటే స్లిప్పర్ది స్టాండ్ ఉంటుంది, అది బయట పెడతా అంటారు కానీ అక్కడ పెట్టకండి. లోపలికి గుడి లోపలికి వెళ్ళండి, ఫ్రీగా అది పెట్టుకుంటారు ఉంటుంది. కావాలంటే పేరు కూడా ఉంటుంది, ఫ్రీ కూడా పెట్టుకోండి, బాగానే ఉంది, ఫ్రీగానే ఉంటుంది. కూడా ఉంటాయి కానీ టోకెన్ ఇచ్చి అది వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, టోకెన్ జాగ్రత్త. టోకెన్ లేకపోతే వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ తిరిగి ఇయ్యరు. మీరు ఏ రీజన్స్ చెప్పినా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఒక టోకెన్ ఇస్తారు, ఒక చిన్న పేపర్ లాంటిది, అది జాగ్రత్త పెట్టుకోండి. చెప్పుల కాడ ఇంత టోకెన్ ఇస్తారు గ్రీన్ కలర్ది, అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా. సో కొంచెం ఇట్లా దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దర్శనం అంతా బాగుంటుంది. లోపల మొత్తం మీరేం టెన్షన్ పడకండి. దర్శనం టైంలో బేబీ ఫీడింగ్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అంతా మంచిగా ఉంటుంది. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, హెల్ప్ లైన్ సపోర్ట్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి సపరేట్ ఉంటుంది. మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. మొత్తం లోపల ఏసీయే ఉంటుంది, సెంట్రల్ ఏసీ నడుస్తూ ఉంటుంది ఆల్వేస్. సో మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్ ఇది. సో అలానే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ మీ సపోర్ట్. సో అందరికి షేర్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.